నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లా అంతటా శోభాయమానంగా సాగుతున్న శ్రీదేవి అంకాపూర్లో ఇల్లు లేని పేదలకు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. శాస్త్రోక్తంగా గృహ ప్రవేశాలు చేయించగా లబ్ధిదారులు సంతోషంతో మురిసిపోయారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు 2 పడక గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అతిథులుగా విచ్చేసి 92 మంది అర్హులైన లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. పండుగ వాతావరణంలో శాస్త్రోక్తంగా పూజలు జరిపించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. సుదీర్ఘకాలం నుంచి వేచి చూస్తున్న డబల్ బెడ్రూమ్ ఇంటి కల సాకారం కావడంతో లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు మాకు ఈ దసరా దేవి నవరాత్రులలో ఇల్లు రావడం చాలా సంతోషకరంగా ఉంది సార్. అందరికీ ధన్యవాదాలు సార్. సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శ గ్రామం అంకాపూర్ నుండి డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి పేద కుటుంబం సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని, 2 పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తుందని తెలిపారు. ఆధునిక వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న అంకాపూర్ గ్రామ రైతులు మరింత ప్రగతి సాధించేలా చొరవ చూపాలన్నారు. అధిక దిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేలా ఈ ప్రాంతం రైతాంగానికి ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. రేట్లు ఉన్నాయి, ఒక్క రేట్లు అయినా మనం బయట బతకలేము. ఉన్న దాంట్లో మనమంతు ప్రభుత్వాలు సైన్సిస్టులు చేసే పని ఏంది, సీడు మంచి సీడు పెంచాలి, ఈళ్ళు పెంచాలి అని డిమాండ్ అన్నట్టు అంతేనా. సెకండ్ ఏమో పసుపు ధరం కొడుకు మీద వస్తుంది, అది 3.5 ఉంటుంది. ఇక్కడ 5 చేస్తున్నాడు పిల్లగాడు, వాడు చదువుకున్నాడు. ఆడ ఎట్లా చేస్తున్నాడు, మనం ఎందుకు వేయలేస్తాం. కొందరు రైతులని అవగాహన తీసుకొచ్చి చేపియండి. ఎదురుగా వచ్చిన ఆఫీసర్లు చెప్పండి, టార్గెట్ చేసి దయచేసి దానికి ఇంకో డ్రిప్పు కాకరికాయన ఉంటే మనం ఇద్దాం. జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2 పడక గదుల ఇళ్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అంకాపూర్ తరహాలోనే జిల్లాలోని మిగిలిన అన్ని సెగ్మెంట్లలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామన్నారు. వీటి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని అన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు అక్కడక్కడ వివిధ దశల్లో
నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్న 2 పడక గదుల ఇళ్లను కూడా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. పెండింగ్ నిర్మాణ పనులను లబ్ధిదారుల ఆధ్వర్యంలోనే పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అందుకు అయ్యే వ్యయాన్ని నేరుగా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, హౌసింగ్ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పవన్ కుమార్, డిఈ నివర్తి, ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశ్ముఖ్ల అరాచకాలను వీరోచితంగా ఎదిరించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని డిచ్పల్లి మాజీ సర్పంచ్ సుదర్శన్ అన్నారు. ఆమె స్ఫూర్తితో అనేక మంది ఉద్యమ బాట పట్టి వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం పోరాడారని ఆయన స్మరించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా మాజీ సర్పంచ్ బూస సుదర్శన్ మాట్లాడుతూ రజాకారులకు ఎదురొడ్డి వారిని తరిమి కొట్టి పొలిమేర దాటించి బతుకమ్మ సంబరాలతో పల్లెల్లో నూతన శోభ సంతరించుకుంది. మహిళలు యువతులు అందంగా ముస్తాబై తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అదరగొట్టారు. బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి పూజలు నిర్వహించారు. ముందు తమ ఇంటి ఎదుట వేసిన ముగ్గులో బతుకమ్మలను ఉంచి పాటలు పాడారు. అనంతరం దుర్గాదేవి మండపం వద్ద బతుకమ్మల నుంచి ఒక్కేసి పువ్వేసి చందమామ, చిత్తు చిత్తుల బొమ్మ అంటూ మహిళలు పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సమీప చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ సంబరాలు నిదర్శనమని ప్రతి సంవత్సరం తమ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నట్లు వీడీసీ చైర్మన్ బంటు గంగాధర్ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ న్యాయాలం శ్రీనివాస్, మొగులయ్య, సిరిగిరి అశోక్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం వర్షం కురవగా మహిళలు చిన్నారులు వర్షాన్ని లెక్క చేయకుండా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి పసుపుతో గౌరమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని సమిష్టిగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ బతుకమ్మ ఆడారు. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ జానపదాలను ఆలపిస్తూ నృత్యాలు చేశారు. వర్షంలో 2 గంటల పాటు ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం చెరువు వద్దకు చేరుకొని బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రజని, మాజీ సర్పంచ్లు సవిత, సరస్వతి, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఊరూరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అమ్మవారు రోజుకో అవతారంలో దర్శనమిస్తుండగా భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామూహిక కుంకుమార్చన చేస్తూ దుర్గామాతను ఆరాధిస్తున్నారు.
కోటగిరి మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామాలలో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేసి నిత్యం నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలతో పండగ వాతావరణం నెలకొంది. శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో శ్రీ సార్వజనిక్ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం 108 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. విజయ మహారాజ్, రాజు మహారాజ్, దత్తాత్రి మహారాజ్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు చేశారు. కోటగిరి ఎస్ఐ సునీల్ దంపతులు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు ఆచరించారు. రోజు రాత్రి దంపతులచే కుంకుమార్చన కార్యక్రమాలు, చిన్నారులచే కోలాటాలు, నృత్యాలు, వక్తలచే ఉపన్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో శ్రీ సార్వజనిక్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద కొలువు తీరిన దుర్గామాత మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 5వ రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ఈ కుంకుమార్చనలో కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మండపం వద్ద భక్తి ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దుర్గామాత కమిటీ నిర్వాహకులు, భవానీ మాలధారణ చేసిన స్వాములు, మహిళలు తదితరులున్నారు. అంగన్వాడీ సెంటర్లలో మంచి పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన విద్యను చిన్నారులకు అందిస్తున్నారని మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, DWO రసూల్ బి తెలిపారు. గర్భిణీలు, బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా పోషక విలువలు పెరిగి పుట్టే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు. నగరంలోని సంజీవయ్య కాలనీలో గల కమ్యూనిటీ హాల్లో పోషక వారోత్సవాన్ని నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీప్రియ ఆధ్వర్యంలో పిల్లలకు నేర్పించే పరికరాలను, పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శనకుంచారు. కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, రసూల్ బి, CDPO సౌందర్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు. కుటుంబంలో భార్యాభర్తలు బాగుంటే పిల్లలు సైతం మంచి నడవడికను నేరుస్తారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా PWO రసూల్ బి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాలంటే LKG నుండే వేలాది రూపాయల నుండి లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నారని అన్నారు. అలాంటిది ప్రైవేట్ పాఠశాలలో కూడా తయారు చేసినటువంటి విద్యా సామాగ్రిని అంగన్వాడీ టీచర్లు తయారు చేసి ప్రదర్శించడం సంతృప్తికరంగా ఉందన్నారు. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఆహారాన్ని అందివ్వాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి మంచి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవాలని, తద్వారా గర్భంలోని బిడ్డకు ఆహారం అందేందుకు వీలుంటుందని ఆమె తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారమైన పప్పులు, కూరగాయలతో పాటు పండ్లు, విటమిన్లు అందించే వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. గర్భిణీ స్త్రీలు పుట్టిన బిడ్డలకు వెంటనే ముర్రుపాలను తాగించాలన్నారు. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. బాలింతలు బాలామృతాన్ని తమ పిల్లలకు తినిపించాలని, ఒకవేళ బాలామృతాన్ని తినని ఎడల బాలామృతంతో బిస్కెట్లు, లడ్లు, చపాతి వంటివి చేసి తినిపిస్తే అన్ని విటమిన్లు అందుతాయని ఆమె చెప్పారు. చక్కగా వాళ్ళు చేసేలాగా చూసుకోవాలని మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అత్త కోడలు ఉంటారు. మరి అత్త ఏదో అన్నదని కోడలు కోపంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా కోడలు అన్నదని అత్త ఏదో అంటుంటారు. అత్త అన్నప్పుడు కోడలు సర్దుకపోవాలి. మరి కోడలు అన్నప్పుడు అత్త ఊరుకుంటే అది సంసారం సాఫీగా జరుగుతుంది. మరి భర్త అన్నదని భార్య కోప్పడము, భార్య అన్నదని భర్త వెళ్ళిపోవడము అలా చేసుకుంటే బాగున్నది. స్కూల్ యాక్టివిటీస్ ప్రతి ముఖ్యంగా పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఆ ఐస్ క్రీమ్ కోన్ మోడల్లో ప్రీ స్కూల్ ఎక్స్పెక్ట్ చేశారు. అది చాలా బాగుంది. అది ప్రతి గుంటలో ఆటోమేటిక్గా ఆర్డర్లో పెట్టడం. అలాగే ప్రీ స్కూల్లో మీరు ఇంకొకటి కప్స్ మీద రాసి ABC ఆలు అంటూ ABC ఏదైనా కానీ అది అరేంజ్ చేసుకోవడం, సీక్వెన్స్ అరేంజ్ చేయడం, మట్టి పాత్రలు తయారు చేయడము, టాయిలెట్స్ అని
అనంతరం గర్భిణీలకు సీమంతాలు, బాలింతల పిల్లలకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ ధర్మానాయక్, సిడిపిఓ సౌందర్య, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలున్నారు. శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి వైభవం ఆధ్యాత్మికతతో 4వ రోజు ఘనంగా జరిగాయి. పూలతో అందంగా అలంకరించిన అమ్మవారి దర్శనం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. నగరంలోని అమ్మ వెంచర్లో శ్రీ వారాహిదేవి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు దివ్యమైన ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగుతున్నాయి. 4వ రోజు సాయంత్రం ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల జపధ్వనులతో మార్మోగి ఆ క్షణం భక్తులకు ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ప్రభాత వేళల్లో గంగాజలంతో పవిత్రాభిషేకం జరగగా సాయంత్రం పూలతో అలంకరించిన అమ్మవారి దర్శనం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. మంగళహారతి వేళలో ఘంటానాదాలు, శంఖానాదాలు భక్తుల హర్షధ్వనులు కలగలిపి వాతావరణాన్ని మరింత దివ్యంగా మార్చాయి. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు దర్శన సమయాలు ఏర్పాటు చేశారు. ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ శ్రీ వారాహిదేవి నవరాత్రులు భక్తులకు పవిత్రత, శాంతి, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయన్నారు. ప్రతిరోజు జరుగుతున్న అభిషేకాలు, పూలార్చనలు భక్తుల మనసుకు దైవీయ తృప్తిని కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కరుణ ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరారు. నిజాం నవాబులు భూస్వాముల అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర చిరస్మరణీయమని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన యోధురాలని ఆయన అభివర్ణించారు. వేల్పూర్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 130వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రజక సంఘం సభ్యులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విసునూరు దేశ్ముఖ్ల ఆగడాలతో జనం ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ తరుణంలో చాకలి ఐలమ్మ ఎదురులేని ధైర్యాన్ని ప్రదర్శించి వారిని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఆమె పోరాటం స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ఆమె ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం వేల్పూర్ మండల కేంద్రంలో స్టేడియంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు, విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాలని అన్నారు. క్రీడారంగ అభివృద్ధిలో భాగంగా ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ అవకాశాన్ని యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నా సొంత గ్రామం వేల్పూర్లో చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ గారి జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం. పోరాటానికి ఆమె నిలవెత్తు సంతకం. బడుగు బలహీన వర్గాల వారి యొక్క ప్రయోజనాల కోసం ధనవంతుల యొక్క అణిచివేతను ధైర్యంగా ఎదుర్కొని మొత్తం బడుగు బలహీన వర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచి విజయం సాధించినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. ఆ పోరాట స్ఫూర్తియే అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ సమాజం అనుసరించింది. రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణని మనం ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఉంచుకోవటానికి మనందరం కూడా చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ పోరాటం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అణిచివేతను ఎదుర్కొనేందుకు పోరాటం చేయాల్సిన ఆ స్ఫూర్తిని చాకలి ఐలమ్మ గారి జీవితం నుంచి మనందరం కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నా వేల్పూర్ రజక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోనసముందర్ గ్రామంలో ముదిరాజ్ యూత్ శ్రీ దుర్గామాత మండపం భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారిని రోజుకో అవతారంలో ముస్తాబు చేస్తూ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కమర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో ముదిరాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి మండపం వద్ద త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారిని అభిషేకించి అందంగా అలంకరించారు. ముదిరాజ్ సంఘం సభ్యులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ముదిరాజ్ సంఘం మహిళలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపతో గ్రామస్తులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దుర్గామాత మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం సభ్యులే కాకుండా గ్రామ మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గమ్మత్ రజని, క్యాషియర్ కల మహేష్, గట్టు హనుమాన్లు, గడ్డం సుదర్శన్, శ్రీకాంత్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కమ్మర్పల్లి మండలం కోనసముద్ర గ్రామం ముదిరాజ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టాపించడం జరిగింది. నవరాత్రి ఉత్సవంగా భాగంగా ఈరోజు కుంకుమ అష్ట ప్రోగ్రాం కానీ అండ్ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఇందులో ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఊరందరూ ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేశారు. పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని అందరూ వేడుకుంటూ ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులందరూ అట్లాగే గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున ప్రోగ్రాంలో పాల్గొని ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేశారు. అందరికీ ధన్యవాదములు. జై ముదిరాజ్. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ జెడ్పీ చైర్మన్ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు దాదనగారి విఠలరావు నివాళులర్పించారు. దున్నేవాడిదే భూమి అంటూ దేశ్ముఖ్లు, రజాకార్లు, రెడ్డి రాజుల, భూస్వాముల భూములను భూమి లేని నిరుపేద వారికి పంచిపెట్టిన వీరవనిత అని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతిని నిర్వహించారు. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విఠలరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో వీర వనితగా గుర్తింపు పొందిన ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. పాలకుర్తిలో స్తూపాన్ని, కాంస్య విగ్రహాన్ని, భవనాన్ని ఏర్పాటు చేశారన్నారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వచ్చారన్నారు. ముఖ్యంగా రజకులకు కుల వృత్తులు ప్రోత్సహిస్తూ వారికి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇచ్చారన్నారు. కార్యక్రమం అనంతరం రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ బి శ్రీనివాసరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పిన దాదనగారి విఠలరావు పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఆమె భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన మహాయోధురాలు చాకలి ఐలమ్మ. ఆనాడు మన దేశ్ముఖులకు కానీ, రెడ్డి రాజులకు కానీ, రామచందర్ రెడ్డి, పట్వారి శేషగిరిరావు చాలామందితోని భూస్వాములతోని పోరాడిన వ్యక్తి చాకలి ఐలమ్మ. ఒక మకన తన వృత్తి ధర్మం నెరవేరుస్తూ, బట్టలు ఉతుకుతూ, ఒక మకన మరి ఉద్యమాలతో కమ్యూనిస్టులో చేరి ఎర్ర జెండా పట్టుకొని ఉద్యమం నడిపించిన మా నాయకురాలు ఐలమ్మ. ఇప్పుడు కొన్ని వాణిజ్య మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణు దేశ్ముఖ్ను ఎదిరించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. చాకలి ఐలమ్మ నేటి మహిళలకు ఆదర్శనమని ఆయన తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లోని విగ్రహాల పార్కు వద్ద భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 131 జయంతిని వేడుకలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు బడుగు బలహీన వర్గాల ప్రజలను వెట్టి చాకిరి చేపిస్తూ బానిసలుగా చూస్తున్న రోజుల్లో చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణు దేశ్ముఖ్ను ఎదిరించిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. రాణి రుద్రమ పౌరుషాన్ని పాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, నాగరాజు, బుస్సాపూర్ శంకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజాం ప్రభువుల తొత్తులు ఫోర్స్గా తీసుకెళ్తుంటే దానికి తిరగబడి పోరాడి తన పండించిన పంట తనకే దక్కాలి అని పోరాడి విజయం సాధించి సాయుధ పోరాటానికి నాంది పలికిన మహిళ చాకలి ఐలమ్మ. ఈరోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళా మనులు అందరూ కూడా భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కానీ, స్వతంత్రం కోసం కానీ, ఎక్కడ అరాజకం జరిగినా కానీ స్ఫూర్తిగా తీసుకొని మహిళా లోకం ముందుకు పోవాలని, మహిళలంటే వంటిల్లు కుందేళ్ళు కాదు, నారీ శక్తి, మహిళా శక్తి అని ఇప్పటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళా లోకానికి 33% చట్టసభలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా కందకుర్తి గోదావరి బ్రిడ్జిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. రానున్న 2 లేదా 3 రోజులు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని, కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ సమీపంలో గల కందకుర్తి గోదావరి బ్రిడ్జిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య శుక్రవారం నాడు పర్యవేక్షించారు. సందర్భంగా కందకుర్తిలో గల ఎగువన నిజాం సాగర్ ప్రాజెక్టు మరియు విష్ణుపురి, నాందేడ్ జిల్లా నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వల్ల కందకుర్తి గోదావరి బ్రిడ్జిపై నుండి నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తున్న సందర్భంగా పర్యవేక్షించారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న 2-3 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100ను సంప్రదించాలని కోరారు.
పుట్టిన ప్రతి ఆడపిల్లను ఎదగనిద్దాం, చదవనిద్దాం, బ్రతకనిద్దాం అనే నినాదంతో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించామని డిచ్పల్లి సిడిపిఓ జ్యోతి అన్నారు. ఆడపిల్ల పుట్టగానే బాధపడకుండా తల్లిదండ్రులు సంతోషపడాలని ఆమె సూచించారు. దర్పల్లి మండలంలోని రామడుగు సెక్టార్ మైలారం గ్రామంలో బేటీ జన్మోత్సవ్ కార్యక్రమాన్ని డిచ్పల్ సిడిపిఓ జ్యోతి సూపర్వైజర్ సరిత ఘనంగా నిర్వహించారు. సందర్భంగా డిచ్పల్లి సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ బేటీ జన్మోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మనస్వినికి కిట్టు అందజేశామన్నారు. అందులో చిన్నపిల్లలకు సంబంధించిన ఆడుకోవడానికి గిలక, డైపర్, టవల్తో పాటు చిన్న చిన్న వస్తువులు అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. పుట్టిన ప్రతి ఆడపిల్లలకు అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. పుట్టిన ప్రతి ఆడపిల్లను ఎదగనిద్దాం, చదవనిద్దాం, బ్రతకనిద్దాం అనే నినాదంతో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా చివరి రోజు పిల్లల తల్లిదండ్రులకు వంటల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇదంతా చేయడం ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అని బాధపడకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆడపిల్లల్ని ఎదగనిద్దాం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయ, గోదావరి తదితరులు పాల్గొన్నారు. అంటే ఆడపిల్లలను రక్షించాలి, ఆడపిల్లల్ని బతకనివ్వాలి, ఆడపిల్లలను చదవనివ్వాలి, ఎదగనివ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ కిట్ ద్వారా మేము అవేర్నెస్ కల్పించాలి అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఈ ఆడపిల్లల్ని అంటే అయ్యో అనకుండా ప్రతి ఒక్క తల్లి కూడా ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి లాగా తనను ఇంటికి ఆహ్వానించి వాళ్ళను చక్కగా చదవనిచ్చి చక్కగా ఎదగనివ్వాలి అనేది ఒకటి. అంతేకాకుండా మేము సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసంలో భాగంగా ప్రతి ఊరూరా ఈ పోషణ మాసం కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా తను 3 నెలలు తనకు పడగానే ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లో నమోదు చేయించుకో. డిచ్పల్లిలోని 7వ బెటాలియన్లో దుర్గామాత శరణ్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. మహిళా మనులు గోరింటాకుతో అలంకరణ చేసుకొని గాజుల పండుగ నిర్వహించుకున్నారు. డిచ్పల్లి టీజీఎస్పీ 7వ బెటాలియన్లో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు దేవి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవిమాత మండపాన్ని ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం విశేష పూజలు చేస్తున్నారు. మహిళలందరూ కలిసి ఒకరినొకరు గాజులు వేసుకొని సంబరాలు జరుపుకున్నారు. అలాగే వాయనం ఇచ్చుకోవడం, కొత్త చీరల పంపిణీ చేసుకొని చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. కార్యక్రమంలో పిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నూతనంగా సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ ఇండ్లు లేని పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని ఆయన అన్నారు. నైపేట మండలం హనుమాన్ ఫారం గ్రామ శివార్లో నూతనంగా నిర్మించనున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ పనులకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 2 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్సీ రవీందర్, డిఈ శ్రీనివాస్ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల మేలు కోరే సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ వినియోగంలో మార్పులు రావాలని, విద్యుత్ను దుర్వినియోగం చేయొద్దని కోరారు. అనవసరంగా లైట్లు వేసి గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్ వృధా చేస్తున్నారని, అధికారులు దీనిపై దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని సూచించారు. 3 నుండి 4 నెలల మధ్యలో సబ్స్టేషన్ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. మండల అధికారులు అందరూ ఒకరికి ఒకరు సహకరించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని, అందుకే పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి బిల్లులు సైతం సకాలంలో చెల్లిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ ప్రశాంత్ రెడ్డి, ఏఈలు ఆనంద్ కుమార్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. కరెంటు ఏమి ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, మనకు ఇబ్బందులు తీర్చడానికి ఏం చేయాలని ఎస్సీ గారు, కన్సల్ట్ అధికారులు అందరూ కలిసి డిస్కషన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా రాకుండా మనం బోధన కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు 3 సబ్ స్టేషన్లు ఇస్తాము. నిన్న ఒకటి వేసాం టౌన్లో, ఇప్పుడు గాంధీనగర్లో హనుమాన్ బాబులో ఒకటి వేస్తూ ఉన్నాం, గాడీలో ఇప్పుడు ఇంకోటి వేస్తూ ఉన్నాం. ఇటువంటి తప్పనిసరిగా వేసేటప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అందరం కూర్చుండి ఆ సమస్యను పరిష్కరించుకుంటూ, నేను కూడా మీ వాళ్ళకు కూడా మీ
ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కానీ కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడైనా వ్యవసాయం భూములకి రాకుండానే బాగుంటుంది. అయినంత మట్టుకు తప్పదంటే అది వేరే సంగతి. అయినంత మట్టుకు అట్లనే చేస్తామని చెప్తా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను ఎలక్ట్రిసిటీ వాళ్ళని. అదేవిధంగా మరి 3-4 మంత్స్లో కంప్లీట్ చేస్తారు. మనం 2వ పంట మనం ఇబ్బంది పెట్టకుండా ఈడేందంటే అది కరెక్ట్ కాదు. మొన్న దాకా మీకు నడిచినేమో కానీ ఇప్పుడు నడవదు. నేను మీకు ఎటువంటి మా పార్టీ స్వార్థం మా పార్టీ స్వార్థాలు లేకుండా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందుల్ని మనం తొలగిస్తే వాళ్ళు బాగుపడతారు ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. ఇంత బాగా వచ్చే అవసరమే ఉన్నది. సాలూర మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో నవపేట మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అన్నారు. సాలూర విద్యుత్ ఉప కేంద్రంపై అధిక లోడ కావడంతో జాడి జమాల్పూర్ గ్రామంలో 2,23,00,000తో 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 యూనిట్ల గృహ విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని గుర్తు చేశారు. కొత్తగా నిర్మించబోయే విద్యుత్ ఉప కేంద్రాన్ని 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధికి అందరూ కలిసి రావాలన్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక కోర్టు కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని అన్నారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందార్, నిజామాబాద్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ నానాల మోహన్ రెడ్డి, ఎస్సీ రాపల్లి రవీందర్, బోధన్ డిఈ మహమ్మద్ ముక్తార్, ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏడీఈ నగేష్ కుమార్, ఏఈ కళ్యాణ్, కన్స్ట్రక్షన్ వినోద్, ఏఈ సుమిత, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్తో పాటు గ్రామ పెద్దలు సుందర్రాజ్, నాగేశ్వరరావు, రిటైర్డ్ హెచ్ఎం గంగా శంకర్ పాల్గొన్నారు. సమిష్టి కృషితో సొసైటీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని నాగపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్ అన్నారు. 11 అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఆయన వెల్లడించారు. నవీపేట మండలం నాగపూర్ సొసైటీలో చైర్మన్ శైలేష్ కుమార్ అధ్యక్షతన 64వ మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. సమావేశంలో 11 అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో వారి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతులకు రావాల్సిన బోనస్ వెంటనే మంజూరు చేయాలని తీర్మానించారు. స్వల్పకాలిక దీర్ఘకాలిక అప్పులను వసూలు చేయాలని తీర్మానించారు. గోదావరి వరద ముంపునకు గురైన పంట పొలాలకు నష్టపరిహారం అందించాలని సభ్యులు తీర్మానించారు. మట్టయఫారం గ్రామంలో గోదాం నిర్మాణం, ఎంచా గ్రామంలో మినీ కార్యాలయం, సొసైటీ పరిధిలో ప్రహారీ గోడ నిర్మాణం చేయాలని తీర్మానాలు చేసినట్లు సొసైటీ కార్యదర్శి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా సొసైటీ పరిధిలోని కొంతమంది రైతులకి రుణమాఫీ వచ్చింది. మిగిలిన రైతులందరికీ కూడా మిగిలిన మొత్తాన్ని కూడా రుణమాఫీలో ఇవ్వవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోర్టు ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి బోనస్ ఏదైతే ఉందో వేసంగి పంటకి సంబంధించిన 50,000 బస్తాలు మేము 50 కుంటలు 1,25,000 బస్తాలు మేము కొనుగోలు చేయడం జరిగింది సంఘం ద్వారా. వాటికి సంబంధించిన బోనస్ రావాల్సి ఉంటే అందరికీ కూడా ప్రభుత్వం ద్వారా రావాల్సిన బోనస్ రైతులందరికీ కూడా త్వరలోనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసుకుంటాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రుద్రూర్ మండలంలోని జేఎన్సీ కాలనీలోని 13వ వార్డులో సీసీ రోడ్లు నిర్మించాలని శుక్రవారం కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు బురదమయంగా మారుతున్నాయన్నారు. దీంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలనీలో డ్రైనేజీలు, వీధి దీపాలు కూడా లేవని వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ సెక్రటరీకి పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కాలనీ వాసులు కోరారు.
జిల్లాలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు 2 చోట్ల టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిసిఎస్ ఎస్ఐలు గోవింద్ మహేష్ సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపు దాడి నిర్వహించారు. వారిని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామంలో పేకాట స్థావరంపై రైడ్ చేసి 7 పేకాట రాయుళ్లు నుండి 7 సెల్ ఫోన్లు 13,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మోస్రా గ్రామంలోనే మరో పేకాట స్థావరంపై రైడ్ చేసి 9 పేకాట రాయుళ్ల నుండి 8 సెల్ ఫోన్లు 11,930 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం వారిని SHOకు అప్పగించారు. మొత్తం 25,230 రూపాయల నగదును 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 16 మందిని ఆధీనంలోకి తీసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ సెషన్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇటీవల నియమితులై బాధ్యత చేపట్టిన ఆర్ సోమలింగ గౌడ్ను న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో శాలువాలు కప్పి పూల మొక్కలు అందజేసి ఘనంగా సన్మానించారు. సందర్భంగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపుల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ బాధిత ప్రజలకు త్వరితగతిన న్యాయ సేవలను అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది ఆముదాల సుదర్శన్, పరిషత్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్, వినోద్ కుమార్, శంకర్, గంగాధర్, జె వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో TNGO జిల్లా శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందార్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని గౌరీమాతకు రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి. బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మలు ఆడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో చాకల ఐలమ్మ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మొదట చాకల ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రామచంద్రరావు, పరిపాలన అధికారి ఆసియా బేగం తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్కు జిల్లా ఉత్తమ రైతు అవార్డు లభించింది. ఉత్తమ రైతు అవార్డు పొందిన ఆయనను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరపున సన్మానం చేశారు. బోనగిరి భాస్కర్ ఉత్తమ రైతుగా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ మండల కేంద్రంలోని ఎల్జే గార్డెన్లో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరావత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అనిల్ ఈరావత్రి జన్మదినం సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగేంద్రబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 42 మంది యువకులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరావత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. కార్యక్రమానికి సహకరించిన ప్రాణధార సొసైటీ సభ్యులకు, రక్తదానం చేసిన యువకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోధిరస్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నరసయ్య, డీసీసీ డెలిగేట్ రమేష్, బీసీసీఎల్ అధ్యక్షుడు రాజు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అనంతరావు, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్, డైరెక్టర్లు జీవన్, చిన్నబాబన్న, మండల మహిళా అధ్యక్షురాలు కల్పన, భీమ్గల్ యువజన మండల అధ్యక్షుడు అవినాష్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ తదితరులున్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ప్రభుత్వ విప్ ఈరావత్రి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ ఈరావత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ భవన్ నందు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈరవత్రి అనిల్ ఎల్లప్పుడూ బడుగు బలహీన ప్రజల కోసం ఆలోచిస్తూ వారి అభివృద్ధికి తను సంతోషంగా భావించి పనిచేసిన నాయకుడని తెలిపారు. ఎల్లవేళలా కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేసిన నాయకుడని ఆయన కొనియాడారు. ఈరవత్రి అనిల్ మరింత ఎత్తుకు ఎదిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించమన్నారు. కార్యక్రమంలో NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్, శివ, హరీష్, అభిలాష్, గణేష్ తదితరులున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో TGMDC చైర్మన్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బర్త్డే కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ తమ అభిమాన నేతకు అనిల్కు జన్మదినం శుభాకాంక్షలు తెలిపారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మధుకుమార్ ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. అధ్యాపకురాలు వైష్ణవి విద్యార్థినులతో పూలను పేర్చి బతుకమ్మను తయారు చేసి ముగ్గులు వేసి ఆటపాటలతో అలరించారు. బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజ్ కుమార్, వెంకటేష్, గంగాధర్, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. నగరంలోని కోటగల్లీలోని జిల్లా పద్మశాలి భవన్లో మహాత్మా జ్యోతి బాపులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా CPI-ML మాస్ లైన్ ప్రజాపంత పార్టీ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సును నిర్వహించారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే కుల వ్యవస్థకు వ్యతిరేకంగాను దాని నిర్మూలన లక్ష్యంగా 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ను ఏర్పరిచారన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన చైతన్య సదస్సులు సమావేశాలు జరుపుతున్నామన్నారు. మన దేశంలో కుల వ్యవస్థ సామాజిక ప్రజాస్వామ్యానికి, రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రత్యక్షంగా వ్యతిరేకంగాను ఆటంకంగానుందని ఆయన తెలిపారు. కులాంతర వివాహాల వల్లనే కుల నిర్మూలన లక్ష్యం సాకారమవుతుందన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మధుకుమార్ ఆధ్వర్యంలో పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా VDC చైర్మన్ రామస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పూజారి అలేఖ్య హాజరయ్యారు. సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చదువుల్లో రాణించాలంటే అధ్యాపకులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమని అన్నారు. రెగ్యులర్గా కళాశాలకు వచ్చే విధంగా చూసే బాధ్యత తల్లిదండ్రులపైన ఉందని అన్నారు. కళాశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టైం కేటాయించి కళాశాలలో జరిగిన క్లాసుల గురించి, అధ్యాపకులు ఇచ్చిన హోంవర్క్ గురించి తెలుసుకుని వారికి చదువు పట్ల ఆసక్తి పెరిగే విధంగా పాజిటివ్ దృక్పథంతో పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం VDC చైర్మన్ రామస్వామి మాట్లాడుతూ విద్య అనేది మనిషి మనుగడతో పాటు అన్ని రంగాల్లో రాణించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు చదువులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేష్, రాజ్ కుమార్, వైష్ణవి, గంగాధర్, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ, స్వాతి, సుమతి, విద్యార్థుల తల్లిదండ్రులు, స్రవంతి పాల్గొన్నారు. మోస్రా మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో శ్రీ దుర్గా భవానీ యువజన సంఘం ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ వేడుకలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. నవదుర్గ మాతలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక పూజల్లో భాగంగా శుక్రవారం మహాచండీ యాగం నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అతిథిగా విచ్చేసి దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండప నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా శోభాయమానంగా సాగుతున్న శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు శ్రీ మహాలక్ష్మి మాత
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.